న్యూస్ గొర్రెల స్కామ్ లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ మేరకు స్కామ్ లో మోసపోయిన ఏపీ రైతులను మరోసారి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిచింది. పల్నాడు, ప్రకాశం జిల్లాల రైతుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. గొర్రెల స్కీమ్ కి గాను ఎన్ని యూనిట్లు ఇచ్చారు, కాంట్రాక్టర్లు ఎలా మోసం చేశారనే విషయంపై రైతుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. రెండు జిల్లాల్లో 2 కోట్ల రూపాయలు విలువ చేసే 130కి పైగా యూనిట్లు గొర్రెల పంపిణీ స్కీమ్ కోసం కాంట్రాక్టర్ అందించినట్లు రైతులు వెల్లడించారు. ఇప్పటికే ఈ స్కీమ్ లో 700 కోట్ల స్కామ్ జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. కాంట్రాక్టర్ మొయినుద్దీన్ తో పాటు మరో 10 మంది కాంట్రాక్టర్లు గొర్రెల స్కీమ్ లో ఉన్నట్లు ఏసీబీ విచారణలో నిర్ధారణ అయింది. గొర్రెల స్కామ్ లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా, దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? దాదాపు 3 నెలల నుంచి కూడా ఈ కేసు పైన ఏసీబీ అధికారులు అనేక కోణాల్లో కూడా విచారణ చేపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే సాక్షుల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అలాగే నిందితులు కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దానితో పాటు ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేసినటువంటి నేపథ్యంలో దాదాపు 700 కోట్ల రూపాయల వరకు కూడా ఈ పెద్ద స్కామ్ జరిగిందనేసి కూడా ఏసీబీ అధికారులకి నిర్ధారణ అయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు ఈ గొర్రెల స్కీమ్ సంబంధించిన విషయంలో రైతులు ఎన్ని యూనిట్లు ఎవరెవరికి ఇచ్చారు, ఏ కాంట్రాక్టర్ వీళ్ళకి డబ్బులు ఇస్తా అని చెప్పాడు, ఎంతవరకు చెల్లించారు, ఎంతవరకు ఇప్పటి వరకు చెల్లించలేదన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో మరొకసారి వీరి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు నిన్న 2 జిల్లాలకు సంబంధించినటువంటి రైతులు అక్కడికి వచ్చారు. వారు మాత్రం ఇటు ప్రకాశం జిల్లా కానీ వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే పల్నాడు, ప్రకాశం జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మేము దాదాపు 130 దాకా కూడా యూనిట్లను మేము అక్కడ సప్లై చేశాము, కానీ దానికి సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకు మాకు రాలేదు. కాంట్రాక్టర్ నమ్ముకొని మేము ఇచ్చినప్పుడు వారు పూర్తిగా మమ్మల్ని నట్టేట ముచ్చారని కూడా వారు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాంతోపాటు వీళ్ళని క్వశ్చన్స్ కూడా వేశారు ఏసీబీ అధికారులు. మీరు మొదటి నుంచి కూడా గొర్రెల స్కీమ్కి ఎన్ని యూనిట్లు మీరు ఇప్పటి వరకు ఇచ్చారు, దానికి సంబంధించిన పేమెంట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఆ క్వశ్చన్ చేయడానికి తెలుస్తుంది. దాంతోపాటు కాంట్రాక్టర్లు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు, వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేశారు అనే దానిపై కూడా ఆ రైతుల నుంచి అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ వాళ్ళందరూ కూడా మేమేదో ఇక ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వానికి మా యూనిట్లను ఇస్తే డబ్బులు వస్తాయి, కాకపోతే పక్కాగా వస్తాయనే ఉద్దేశంతో కూడా మేము ఇచ్చా, కాకపోతే ఈ విధంగా మమ్మల్ని ముంచుతారనేసి కూడా మేము ఎక్కడా ఆలోచించలేదని కూడా వారు చెప్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు ఈ కాంట్రాక్టర్ ఇప్పుడే మొయినుద్దీన్తో పాటు మరో 10 మంది కాంట్రాక్టర్లు గొర్రెల స్కీమ్లో కూడా ఉన్నట్లు కూడా ఏసీబీ విచారణలో నిర్ధారణ బట్టి నేపథ్యంలో సో మిగతా వారికి సంబంధించిన పాత్ర ఎంతవరకు ఉంది, వారు ఇంకా ఎంతవరకు కూడా స్కామ్ చేస్తారు, వాళ్ళ అకౌంట్లు కానీ వారి బంధువుల అకౌంట్లతో కూడా వారితో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వారందరినీ కూడా అకౌంట్లు కానీ వీళ్ళందరితో కూడా చెక్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ 700 కోట్ల రూపాయలకు సంబంధించిన విషయంలో మరింత లోతుగా కూడా దర్యాప్తు చేయాలనేసి కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే అనేక మంది ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. గతంలో ఓఎస్డీగా పనిచేసినటువంటి కళ్యాణ్ కానీ తర్వాత ఇప్పుడు కేటీఆర్ పిఏ కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దానికంటే ముందు చాలామంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఒకడైతే ఏకంగా దుబాయ్కి పారిపోయినటువంటి పరిస్థితి. సో చాలామంది ఎప్పుడైతే ఏసీబీ అధికారులు ఈ యొక్క రైతులందరూ కూడా ఆశ్రయించడం స్టార్ట్ అయిందో ఒక్కొక్క ఈ స్కీమ్కి సంబంధించిన అన్ని అంశాలను కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పేపర్ పైన కనపడేటువంటి ఒక రేటు ఉంటుంది, కానీ లోపల మాత్రం వేరేలాగుంటుంది. రైతులకు చెప్పేది ఒక రేటు, రైతులకు ఇచ్చేది ఒక రేటు, కానీ రైతులకు కూడా అకౌంట్లో పడకుండా వీళ్ళు సొంత అకౌంట్లకి నిధులు దారి మళ్లింపు చర్యలు తీసుకున్నటువంటి ఈ అంశాలను కూడా ఈ ఏసీబీ అధికారులు బయట పెట్టారు. కాబట్టి దానిపైన ఇంకా ముమ్మరంగా దర్యాప్తు చేయాలని కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.